అందరికీ శుభోదయం. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా అరవింద యోగా కేంద్రం తరపున అందరికీ కూడా శుభాభినందనలు తెలియజేస్తూ ఉన్నాము, శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాము. అందరం ఆరోగ్యంగా ఉందాము, అందులో మనం కూడా ఉందాము. ఆరోగ్యమే మహాభాగ్యం కాబట్టి అందరూ కూడా ప్రతిరోజు యోగా చేసినట్లయితే మన శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా, సామాజికంగా మనం ఎదుగుదలతో పాటు మంచి ఆరోగ్యాన్ని అందించినటువంటి వాళ్ళం అవుతాము. మంచి సమాజాన్ని భావితరాలకు అందించడానికి ఈ యోగా అనేటువంటిది ఎంతగానో సహకరిస్తుంది. కేవలం మన ఒబేసిటీని కానీ, బీపీని కానీ, షుగర్ని కానీ తగ్గించుకోవటమే కాదు, మనకు ఉన్నటువంటి దైనందిన కార్యక్రమాల్లో, రోజువారీ కార్యక్రమాలలో చేసేటువంటి పనుల్లో టెన్షన్ తగ్గించుకోవాలన్నా, ఒత్తిడిని తగ్గించుకోవాలన్నా, బీపీ షుగర్లు తగ్గించుకోవాలన్నా ప్రతిరోజు వ్యాయామంతో పాటు ఈ ప్రాణాయామాలు, యోగాసనాలు, తర్వాత ఈ ధ్యానం చేయటం వల్ల శరీరంలో ఉన్నటువంటి అన్ని రకాలైనటువంటి శారీరక మానసిక రుగ్మతలు తగ్గటమే కాకుండా మన యొక్క ఆయు ప్రమాణాలను పెంచుకోవటానికి యోగా ఎంతగానో సహకరిస్తుందని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాము. మన అరవింద యోగా కేంద్రం దరిదాపు 15 సంవత్సరాల నుంచి ఉచితంగా సేవలు అందిస్తూ ఖమ్మం పట్టణ వాసులందరికీ కూడా ఆన్లైన్లోను, ఆఫ్లైన్లోను ఎంతోమంది దూరంలో ఉన్నటువంటి యుఎస్లో ఉన్నటువంటి వాళ్ళు కానీ, లండన్ కానీ, అమెరికాలో కానీ, ఆ తర్వాత అబ్రాడ్ అన్ని ప్రదేశాలకు కూడా ప్రతిరోజు మనం ఇన్స్టెంట్ లింక్ పంపిస్తున్నాము. ఆ లింక్ ద్వారా వీళ్ళందరికీ కూడా ఆన్లైన్ ప్రోగ్రామ్ కార్యక్రమాలు అందజేస్తూ ఉన్నాము. ఈవెన్ హైదరాబాద్, బెంగళూరు, మన భారతదేశంలో ఉన్నటువంటి ప్రముఖ సిటీల్లో నుంచి కూడా చాలామంది యోగా మిత్రులు, ముఖ్యంగా సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, జాబ్ చేసేటువంటి అన్ని రకాల వ్యాపారస్తులు, వీళ్ళందరికీ కూడా ఎంతగానో మన యొక్క సేవల్ని ఉచితంగా అందిస్తూ ఉన్నాం ప్రపంచవ్యాప్తంగా. ఇప్పటికే చాలా రకాలుగా ఇది గుర్తింపు పొందినటువంటి సంస్థ. ముఖ్యంగా దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే సర్వీస్ మోటో అనమాట. ఇది ఏమాత్రం ఎవరి దగ్గర నుంచి కూడా ఫీజులు లేకుండా ఉచితంగా అందిస్తున్నటువంటి సేవా కార్యక్రమం. దీన్ని నిర్వహిస్తున్నటువంటి దానికి మాకు చాలా ఆనందంగా ఉంది. ప్రజలకు సేవ చేయటం ద్వారా అందరినీ ఆరోగ్యవంతులుగా ఉంచాలనేది దీని యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం. అందరికీ శుభోదయం అండి. అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు ప్రతి ఒక్కరికి యోగా అవసరమైంది. ఎందుకంటే భౌతిక వనరులు ఎక్కువయ్యి శరీరం కష్టపెట్టకుండా మనం సుఖపడుతున్నాం. మనకి అధికారం ఉండనివ్వండి, ఆస్తులు ఉండనివ్వండి, వాటిని అనుభవించాలంటే ఖచ్చితంగా ఆరోగ్యం ఉండాలి. ఆరోగ్యం ఎలా వస్తుందంటే మొదటగా ఆసనము, రెండవది ఆహారము. ఈ ఆసనము, ఆహారము రెండూ సరిగ్గా ఉన్నప్పుడు మూడవది ఆలోచనలు సక్రమంగా ఉంటాయి. ఎప్పుడైతే ఆలోచనలు సక్రమంగా ఉన్నాయంటే మనలో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. ఇది కేవలం యోగా ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. యోగా చేసిన వాళ్ళకి అనేక రకాల రుగ్మతలు మన సెంటర్లో చాలామంది ఉన్నారు, మీకు చెప్తారు. అనేక రకాల రుగ్మతల్ని సర్జరీ లేకుండా తగ్గించగలిగాం. ఈరోజు చాలా చాలా హ్యాపీగా ఉన్నారు. అలానే మిగిలిన వారందరూ కూడా ఆసనాలు, ఆరోగ్యం కోసం కష్టపడుతూ ఆనందంగా వాళ్ళ జీవితం గడపాలని కోరుకుంటున్నాం.